నామానికి మహిమ కలుగును గాక. మనందరూ కలిసి సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా అన్న పాటలు పాడుకుందాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ ఫాదర్. రబానా శంకల్ బౌరబనా దరమా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వామింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వామింతును నీ మాటల మకరందము. ఆయన్ని స్తుతులకు సింహాసనమై ఉన్నాడు. మన స్తుతులకు పాత్రుడు దేవాది దేవుడై ఉంటున్న యేసుక్రీస్తు మాత్రమే. మన స్తుతులపై ఆసీనుడై ఉంటున్న దేవుడు ఆయనే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వామింతును నీ మాటల మకరందము. యేసుతో జీవించే జీవితమే అర్థం కలిగిన జీవితం. యేసు ప్రభు లేని జీవితము, ఆ జీవితము వ్యర్థమైనది. Thank you, Lord. Thank you, Jesus. We worship you, Lord. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆత్మల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నీవు నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వామింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వామింతును నీ మాటల మకరందము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి వచ్చినాము. దేవుని వాక్యమును ధ్యానించడానికి వచ్చిన సమయం ఇది. ఈ సమయంలో మనము, ఈ కాలంలో మనము, ఈ యొక్క భయంకరమైన కాలంలో, కడవరి కాలంలో అనేకులు వింటున్న విషయం ఏంటిదంటే, ప్రజలు కదిలిపోతుంటున్నారు. అంటే జీవితంలో ఏదో ఉడుదుడుకు వచ్చినప్పుడు కదిలిపోతుంటారు. నేను కదిలిపోకూడదు, నేను తొట్టిల్లకూడదు,
నా పునాదులు కదలకూడదు అని చెప్పి అనుకుంటున్నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను కదిలించబడకూడదంటే నేను ఏం చేయాలి? ఎప్పుడు నేను కదిలించబడకూడదంటే దానికి ఏంటి దానికి ఆధారము? కొంతమంది అంటుంటారు, నన్ను ఎవ్వడు కదిలించలేడు అని చెప్తుంటారు. నన్ను మాత్రం ఎవరు కదిలించలేరు అని చెప్పి బొటన వేలు ఊపి చూపిస్తుంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కీర్తనలు 62వ కీర్తన మొదటి 2 వచనములు మనం ధ్యానించబోతున్నాము. We are going to meditate upon the topic. Today's topic is that I shall not be shaken. నేను కదిలించబడను. I shall not be shaken. Yes. When you will be not shaken? How you will be not shaken? In which situation you shall not be shaken? Yes. The whole world, this whole world, earth, has been shaken from past 3-4 months because of this pandemic corona. Because of corona. ఈ కరోనా ద్వారా ఈ యొక్క భూమి అంతటా మనుషులందరూ లోకమంతటా కదిలిపోయారు. మనల్ని కదిలించే కార్యములు అనేకమై ఉన్నది. ఒక వ్యక్తి జీవితంలో అప్పులు బాధలు పడ్డప్పుడు కదిలిపోతాడు. లేకపోతే వాళ్ళ ఇంట్లో జరగాల్సిన ఒక శుభ కార్యము, ఒక వివాహము జరగాల్సిన కార్యానికి కావాల్సిన డబ్బులు సరి అయిన సమయానికి చేతికి అందకపోతే వాళ్ళు కదిలిపోతారు. ఒక వ్యక్తి జీవితంలో ఒక అనారోగ్యం వచ్చి పడితే కదిలిపోతారు. ఇలా కదిలిపోవడానికి అనేక కార్యములు, అనేక సందర్భాలలో ప్రజలు కదిలిపోతుంటారు. మనిషి అనేది కదిలిపోతుంటాడు. కానీ నేను కదిలిపోకూడదు, స్థిరంగా ఉండాలి, దృఢత్వం కలిగి ఉండాలి అని చెప్తున్నప్పుడు మనం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు, as we read in Psalm 62, truly my soul waiteth upon the God, from him cometh my salvation. He only is my rock and my salvation. He is my defense. I shall not be greatly moved. Amen. Hallelujah. నేను ఎప్పుడు కదిలించబడను, ఎందుకంటే నా దేవుడైన యెహోవా నా యొక్క రక్షణకర్త అయి ఉన్నాడు. నాకు కాపుదల, నా కంచె అయిన ఉన్నాడు. నేను అంతగా కదిలించబడను అని చెప్పి రాయబడి ఉంది. నాకు రక్షణ నా దేవుని నుంచి వస్తుంది అని చెప్పి రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ దేవుని యొద్ద నుంచే వస్తుంది. ఇక్కడ మొదటి వచనములో మనం చూస్తున్నప్పుడు, నేను నిజముగా నా ప్రాణము యెహోవా దేవుని మీద వేచి ఉన్నది, ఆయన కొరకు వేచి ఉన్నది, నా యొక్క రక్షణ ఆయన నుంచి వస్తున్నది అని చెప్పి చూస్తున్నాం. Truly my soul waiteth upon the God, from him cometh my salvation. Amen. ఇక్కడ మనము రక్షణ అని చెప్పి తెలుగు బైబిల్లో చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో సాల్వేషన్ అని చూస్తున్నాం. ఈ సాల్వేషన్, ఈ రక్షణ అనే పదమునకు మూల భాషలో మనం చూస్తున్నప్పుడు, మూల భాషలో ఈ యొక్క రక్షణ, ఈ యొక్క సాల్వేషన్కి అర్థం ఏంటిదంటే యేషువా అని చెప్పి రాయబడి ఉంది. యెషువా అని చెప్పి రాయబడి ఉంది. In the original manuscript in the Hebrew Bible, it is recorded this first verse, truly my soul waiteth upon the God, from him cometh my salvation. The word salvation, where the salvation is been translated, in the original manuscript it is recorded as Yeshua. From him cometh my Yeshua. From him cometh my Yeshua. My salvation cometh from Yeshua. Yes. యేసు ప్రభు యొద్ద నుంచే మన రక్షణ వస్తున్నది. 15వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు, నీ పరిశుద్ధ పర్వతం యెహోవా, పరిశుద్ధ గుడారములో నివసింపదగువాడు ఎవడు? లేకపోతే దాని తర్వాత చూస్తున్నప్పుడు, నీ యొక్క పరిశుద్ధ పర్వతం మీద మరి నివసింపబడే తగిన వాడు ఎవడు అని చెప్పి రాయబడి ఉంది. మొదటిగా నీ యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని తెలుగు బైబిల్లో రాసి ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో, లార్డ్ హూ షల్ అబైడ్ ఇన్ దై టాబర్నాకల్, హూ షల్ అబైడ్ ఇన్ దై టాబర్నాకల్.
ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క దేవుని యొక్క గుడారము అని చెప్పబడుతున్నప్పుడు దేవుని గుడారం అనేది పరలోకములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని చెప్పి రాయబడి ఉంది. ఎవరు పరిశుద్ధ పర్వతం మీద ఎక్కచ్చు అని చెప్పి దాని మీద ఉండదగిన వాడు ఎవడు అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఈ యొక్క భూమిపై జీవిస్తున్న ఈ యొక్క అడ్రస్ లేకపోతే ఈ జీవితము తాత్కాలికమైన జీవితమే. మనకు జీవితము పరలోక నివాసులై ఉన్నాము. మనము పరలోక పౌరసత్వము కలిగిన వారై ఉన్నాము. మన యొక్క పర్మనెంట్ అడ్రస్ పరలోకం అయి ఉన్నది. తెలుగు బైబిల్లో తర్జుమాలో కొంచెము మిస్టేక్ వచ్చింది. అది కొంచెం తప్పుగా వాళ్ళు తర్జుమా చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం దేవుని యొక్క గుడారములో మనం అతిథిగా మనం ఉండదు కాదు, మనం గెస్ట్ కాదండి. మనకు పర్మనెంట్ అడ్రస్సే మనకు దేవుని యొక్క గుడారము. కీర్తనకారుడు 23వ కీర్తనలో 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు చిరకాలము యెహోవా మందిరమందు నివాసమై ఉందును. ఐ షల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ ది హౌస్ ఆఫ్ ది లార్డ్ అని చెప్పి మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నప్పుడు యెహోవా పర్వతం మీద ఉండదగిన వాడు ఎవరు, లేకపోతే యెహోవా గుడారమునందు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని చెప్పి రాయబడి ఉంది. వారికి ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటిదని మనం చూస్తున్నప్పుడు 11 గుణలక్షణాలు ఇక్కడ రాయబడి ఉంది. 11 గుణలక్షణాల్లో 3 గుణలక్షణాలు మాత్రము దేవుడు మాత్రమే చూస్తాడు. మిగతా ఉన్న 9 గుణలక్షణాలు ఎవరు చూస్తారంటే మనుషుల కళ్ళకు కనబడేటట్టు అది కనబడుతుంది. మొదటిగా మనం చూస్తున్నప్పుడు 2వ వచనంలో 3 గుణలక్షణాలు రాయబడి ఉంది. ఆ 3 గుణలక్షణాలు ఏంటిదంటే యథార్థంగా నడుచుకుంటున్నవాడు, నీతిని అనుసరించువారు, సత్యమును సత్యమును పలుకువారు. ఈ 3 కార్యములు మనం చూస్తున్నప్పుడు యథార్థంగా నడుచుచున్నవారు, యథార్థంగా నేను నడుస్తున్నానా లేదా అని మనుషుల ముందు నేను నటించవచ్చు, కానీ దేవునికి ముందు నేను నటించలేను. నేను నా అంతరంగములో యథార్థంగా నేను నడుచుతున్నానా, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నానా అని మనం చూస్తున్నప్పుడు ఆ ప్రవర్తన అనేది దేవునికి మాత్రమే తెలుసండి. రెండోదిగా నీతిని అనుసరించువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిని అనుసరించుందంటే మనిషి ముందు దేవునికి ముందు నీతిని అనుసరించాలి. మనసారా సత్యమును పలుకుట అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ 3 కార్యములు దేవుడైన యెహోవా మాత్రమే మనల్ని చూడగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయ అంతరంగమును ఎరిగినవాడు. మనం యథార్థంగా నడుస్తున్నామా, మన ప్రవర్తనలో యథార్థత్వము ఉన్నదా, లేకపోతే మనము నీతిని అనుసరిస్తున్నామా, లేకపోతే మనసాన సత్యమును పలుకుతున్నామా అనే కార్యమును నువ్వు అబద్ధము పలికినా గాని నిజము పలికినా గాని నీ ముందు నిలబడే మనిషి దాన్ని కనపట్టలేడు, గాని నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావని నిన్ను ఒప్పింప చేస్తాడు. ఆ పాపమును ఒప్పింప చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మిగతా ఉన్న 9 కార్యములు మనం చూస్తున్నప్పుడు మరి కొండములు ఆడని నాలుక కలిగిన వారు అని చెప్పి రాయబడి ఉంది. దాని తర్వాత చూస్తే తన చెరికానికి మరి కీడును చెయ్యని వాడు అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొండములు ఆడుట అంటే ఒక వ్యక్తి వెనకాల మనము మాట్లాడుట. ఒక వ్యక్తి గురించి ఇక్కడ ఆ వ్యక్తి లేడనుకోండి, ఆ వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావంటే అది కొండములో ఆడుట అని చెప్పి. ఇంగ్లీష్లో చూస్తే when we see in English, he that backbiteth, first there are 11 qualities in this 15th Psalm that God says that he shall not be shaken. The 11 qualities are, in the 11 there are 3 qualities that are he that walketh uprightly, the person walketh uprightly and worketh righteousness and speaketh the truth in his heart. Amen. Speaketh the truth in his heart, from his heart. The person, he has to speak from his heart. The person has to speak truth from his heart. There are 3 things. Hallelujah. Praise God. And we see all the 9 things are, he that backbiteth not with his tongue. The person who does not backbiteth. The person who does not backbites, he shall not be shaken. And
nor doth evil to his neighbor, nor taketh a reproach against his neighbor. హల్లెలూయా. ఈ 3వ వచనములు చూస్తున్నప్పుడు కొండముల ఆడనివాడు, తన చెలికానికి కీడు చేయనివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సాధారణంగా వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడని వాడు కదిలించబడడు అని చెప్పి రాయబడి ఉంది. దాని తర్వాత చూస్తే మరి చెలికానికి కీడు చెయ్యని వాడు. చెలికానికి కీడు అంటే ఏంటిది? నీ చెలికానికి నీవు కీడు అంటే మీ పక్కింటి వారికి నీవు కీడు చేయకూడదు. అంటే నేను కీడు చేయట్లేదు బ్రదర్ అని చెప్పి మీరు అనుకోవచ్చు, మీరు చెప్పవచ్చు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు అంటే నీకు తెలిసిన మంచి కార్యము, నీకు తెలిసిన మంచిది నీవు నీ పొరుగువానికి, నీ పక్కింటి వానికి నీవు చెప్పకపోతే అది కీడే. తన కీడే చేస్తున్నావు. కరోనా వచ్చిన కాలంలో నువ్వు మాస్క్ వేసుకొని వెళ్ళాలయ్యా, నువ్వు శానిటైజర్ యూజ్ చేయాలని చెప్పి చెప్తున్నప్పుడు నీకు తెలిసిన విషయం అది. అప్పుడు నువ్వు ఆ పక్కింటి వారికి మాస్క్ లేకుండా వెళుతున్నప్పుడు, శానిటైజర్ లేకుండా వెళుతున్నప్పుడు తనతో చెప్పాలి. మంచిది, అది నీకు తెలిసిన మంచి కార్యం వాళ్ళతో పంచుకుంటున్నావు, అది నువ్వు చేస్తున్న మేలు వారికి. అదే ప్రకారంగా నీవు తెలుసుకున్న ఈ దేవాతి దేవుడు యేసు ప్రభు ఈ రక్షకుని గురించి నీవు నీ పక్కింటి వారికి, నీ తోటి వారికి, నీ పొరుగు వారికి నీవు రక్షకుని గురించి నువ్వు చెప్పకపోతే వారికి చేస్తున్న అన్నిటికంటే పెద్ద కీడు అదే అండి. రక్షణ సువార్తను నువ్వు ప్రకటించకపోతే నువ్వు చేస్తున్న నీ పొరుగు వానికి, నీ బంధుమిత్రులకు, నీ యొక్క చెలికానికి నువ్వు చేస్తున్న కీడు, దానికంటే పెద్ద కీడు వేరే ఏది లేదు. నువ్వు చేస్తున్న కీడును మానుకోవాలి. ఇలా కీడు చెయ్యని వారు ఎన్నడూ కదిలించబడడు అని చెప్పి మనం చూస్తున్నాం. మరి ఎవని దృష్టిలో మరి ఇంగ్లీష్ లో మనం చూస్తున్నాం, ఇన్ ద 4th verse we see, in whose eyes a veiled person is condemned but he honoreth them. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక కీడు అంటే పాపము, దుష్టుణ్ణి చూస్తే అసలు నచ్చదు ఈ వ్యక్తికి. ఎవరు? కదిలించబడని వ్యక్తికి దుష్టుని చూస్తే, లేకపోతే పాపం చేసే వ్యక్తిని చూస్తే నచ్చదు. పాపము చేయువారిని చూసి మన దుష్టుని చూసి అసహించుకుంటాడు. కానీ యెహోవా మీద భయభక్తులు కలిగిన వారిని ఘనపరుస్తాడు. రెండు మనం చూస్తున్నప్పుడు మరి దుష్టుని లేకపోతే పాపంలో ఉన్న వారిని చూసి అసహించుకుంటారు, కానీ యెహోవా భయభక్తు కలిగిన వారిని ఘనపరుస్తారు అని చెప్పి రాయబడి ఉంది. అది మాత్రం కాదా, మరి మాట ఇచ్చి మాట తప్పరు. ఆమె నష్టమైనను మాట తప్పరంట. ఎవరు? ఇలా గుణలక్షణం కలిగిన వారు ఎన్నడూ కదిలించబడరు అని చెప్పి రాయబడి ఉంది. 5వ వచనంలో మనం చూస్తే మరి in the 5th verse we see that he that putteth not out his money to answer, nor taketh reward against the innocent, he that doth these things shall never be moved. Hallelujah. అంటే తనకు డబ్బును వడ్డీకి ఇవ్వని వ్యక్తి ఎన్నడూ కదిలించబడరు. అంటే డబ్బులు వడ్డీకి ఇచ్చిన వాడు కదిలించబడడు అని చెప్పి కాదండి. డబ్బులు నువ్వు వడ్డీకి ఇస్తే నువ్వు కదిలించబడతావు. నీ డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు అని చెప్పి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. నువ్వు వడ్డీకి ఇచ్చినా తప్పే, వడ్డీకి తీసుకున్నా తప్పే, రెండు తప్పే. లంచం ఇచ్చినా తప్పే, లంచం తీసుకున్నా తప్పే, రెండు తప్పండి. ఇవి రెండు తప్పే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని తర్వాత చూస్తే మరి చివరిగా రాస్తున్న ఆ యొక్క భాగంలో మనం చూస్తున్నప్పుడు, when we see the last part of this Psalms, that he that putteth not out his money to answer. Amen, hallelujah. This person, the person who does not be shaken, he will not give his money for the interest, nor he will take the money for the interest. Amen, hallelujah. Both the things you have to do. You should not take the money for the interest, you should not give the money for the interest. Both is sin. If you give bribe, that is crime. If you take bribe, also is crime according to the law of India. Yes, both the thing, if you give the bribe or if you take the bribe, both is sin. నువ్వు లంచం ఇచ్చినా లంచం తీసుకున్నా రెండు పాపమే. నువ్వు అప్పు అంటే
వడ్డీకి ఇచ్చినా వడ్డీకి తీసుకున్నా కానీ రెండు పాపమే. హల్లెలూయా. దేవుని వాగ్దానములు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. అంటే అప్పు తీసుకోకూడదా అని అడుగుతున్నారేమో. అవును, అప్పు తీసుకోవచ్చు అని బైబిల్ అంటుందా? కాదు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 13వ వచనం 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నిన్ను అప్పిచ్చువానిగా కాదు కానీ అప్పు తీసుకునేవానిగా కాదు కానీ అప్పిచ్చేవానిగా నిన్ను పెడతాను అని చెప్పి రాయబడింది. అలాంటి వాగ్దానములు గుర్తుపెట్టి మనం దేవుని నామములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు అవసరతలు అన్నీ ఆయన తీరుస్తుంటాడు. చివరిగా ఇలా ఉంటున్న వారు ఎన్నడూ కదిలించబడడు అని చెప్పి రాయబడి ఉంది. ది పర్సన్ హూ ఇస్ ఇన్ దిస్ వే హీ షల్ నాట్ బి మూవ్డ్ ఎనీ టైమ్. ఇలా ఉన్నవారు ఎన్నడూ కదిలించబడడు. ఈ 15వ కీర్తన ఒకసారి మరలా మీరు నిదానంగా చదివి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. అనేక కార్యములు ఉన్నాయి. నీవెలా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. ఈ 11 ఈ లిస్ట్లో, ఈ చెక్ లిస్ట్లో ఒకసారి నేను చెక్ చేసుకో. మనసారా సత్యమును పలుకుతున్నావా? నీతిని అనుసరిస్తున్నావా? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నావా అని చెప్పి ఒకసారి ఆలోచించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. నిగమనైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఎల్లప్పుడూ ప్రభువా ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రభువా. అనేక మార్లు మేము కదిలిపోతున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా నీ వాక్యానుసారంగా మేము కట్టబడి నీ వాక్యములు విధించిన ఆజ్ఞలు మేము కైకొని లోబడి దాని ప్రకారంగా నడుచడానికి కృపను దయచేయండి. మేము కదిలించబడకూడదు. కదిలిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారి యొక్క పరిస్థితులు యేసు నామములో మార్చబడును గాక. వాళ్ళు కదిలిపోతుంటున్న ఆ పరిస్థితులు మారును గాక అని ప్రార్థిస్తుంటున్నానయ్యా. కృపలో భద్రపరచుకోండి, కాచి కాపాడండి, నడిపించండి. వారికి తోడుగా ఉండి నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభును రక్షకుడు ఇంటున్న యేసు క్రీస్తుల దగ్గర కృప, తండ్రిగా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులతోనూ ప్రభువైన యేసు క్రీస్తు రాకడ పనిముండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.